హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగు. ఇక్కడ వచ్చేసి కోడిగుడ్ల కబాబ్ అయితే చేశాను. చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఎంతో ఇష్టంగా అయితే తింటారో. దీని మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని 4 ఎగ్స్ అయితే వేసుకున్నాను. 8 to 10 minutes బాయిల్ అయ్యేంత వరకు ఉడికించి దీన్ని పొట్టు తీసి పీసెస్గా అయితే కట్ చేసుకున్నాము. ఎగ్ కబాబ్కి కావాల్సిన మసాలా ఐటమ్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, కొద్దిగా సాల్ట్ అయితే వేసి ఇక చికెన్ కబాబ్ పౌడర్ అయితే కలుపుతున్నాను. అది వేసిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్, ఇదైతే ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. హాఫ్ లెమన్, చిల్లీ పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కస్తూరి మేతి క్రష్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. కస్తూరి మేతి కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకొని ఇంకా ఎగ్స్ అయితే చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నాము. ఈ విధంగా ఎగ్స్ అయితే కట్ చేసుకున్నాను. ఒక ఎగ్లో 4 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కేలోపు ఎగ్స్కి అయితే ఇలా మసాలా అయితే పట్టించుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఎగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ విధంగా చక్కగా వేయించుకొనేసి, అంతే సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.